యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చైత్రమే చినుకులాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం చూస్తే కలలోన కూడా కల నిజమైన కలలే కదా తెల్లారకుండా వెలుగల్లె వాలి తెలవారిపోయిందిలా అలపై వలలా నాలో కల మనువై మనమైపోయిందే మదిలో క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. దాని పుట్టు పూర్వత్తరాలు వీడు పంపించే కాల్ రికార్డ్తో తవ్వి తీయచ్చు. ఆ తర్వాత వచ్చిందాన్ని బయటికి తరిమేయచ్చు. అంతేకాదు అసలు ఆ చైత్రని చంపింది వచ్చినదేనని అందర్నీ నమ్మించి ఆ కేసుని దీని మీద మోపి దీని పీడ విరగట చేసుకుని అప్పుడు నేను బావతో పెళ్లి పెట్టెల మీద కూర్చోవచ్చు. సూపర్ ఐడియాలయ్యా. రే రణదేవ్, ఏదిరా అది? వస్తాదమ్మా. చీకటి పడిపోయిందిరా, ఎప్పటికొస్తదిరా అది? చీకటి పడ్డా సరే అది రావాల్సిందేనమ్మా. గది రాదని అనిపిస్తుందిరా బిడ్డ. గదేందమ్మా గట్లంటున్నావు? దానికి మనమంటే భయం. వస్తది. దానికి మన మీద భయం కంటే దానికి దాని మీద నమ్మకం ఎక్కువ అనుకుంటారా? గందుకే నీ చేత్తో తాళి కట్టిస్తే గది ఆ తాళిని నా మొహం పైన విసిరిపోయింది. వేషం కట్టి నన్ను పొడిచి పారిపోయింది. దాని పరివారాన్ని నువ్వు దొరకబడితే అది వచ్చి విడిపించుకొని తప్పించుకొని పారిపోయిందిరా. లేదమ్మా, ఈసారి దాని నమ్మకాన్ని చంపి నా కాళ్ళ తాను కూర్చోబెడతా. ఎట్లారా? ఎట్లా? ఇప్పుడు మన తానికి రప్పిద్దామనుకుంటే అది రాలే. ఈసారి దాని తానికే మనం పోదాం. దాని తానికి మనం పోవుడు చాలా కష్టంరా. కష్టమేలే అమ్మా, కొంచెం బుర్ర పెడితే చాలు అది చిక్కుతుంది. మన బాన్స్ వాడ గడికి బానిస అవుతుంది. ఎట్లరా? దాని ఫోన్ ఉంది కదా, ఆ ఫోనే అది ఏడున్నదో చెప్తుంది. రేయ్, నేను రందేవ్ పటేల్ని మాట్లాడతానా? కాంచన్ పటేలా? నీకొక ఫోన్ నెంబర్ పంపిస్తా. ఆ ఫోన్ నెంబర్ ఏ లొకేషన్లో తిరుగుతాందో నాకు చెప్పాలే. గది చాలా కష్టం. మళ్ళా పైసలు పడేస్తారా బై? నాకు వివరాలు కావాలి. గట్నే పటేలా, రేపు పొద్దుగాలటికల్లా నాకు ఆ ఫోన్ లొకేషన్ తెలవాలా. నాకు ఎంత జల్దీ వివరాలు ఇస్తే గంతెక్కువ పైసలు పడేస్తా. గట్లనే పటేలా, తొందరగానే చేస్తా.
అమ్మా రేపు పొద్దుగాలటికల్లా అది ఏడ నక్కిందో తెలుస్తుంది. ఆ తర్వాత దాన్ని దొరకబట్టి గడికి దోల్కపోయి ఆ తర్వాత దాన్ని చంపుతావో బానిసం చేస్తావో నీ ఇష్టం. అది దొరికినాక గప్పుడు ఆలోచిద్దాంరా. అన్నా గింతకి ఆ ఫోన్ పనిచేస్తుందో లేదో. గాళ్ళ ఫోన్ గిట్లా ఆపుకొనుంటే మనకు లొకేషన్ గిట్లా రాదు కదన్నా. దాని ఫోన్ పనిచేస్తుందో లేదో ఒకసారి చూడరా. గట్లనే అమ్మా, రండ్రా. అక్క ఏడుందో ఏందో, ఫోన్ కూడా తీసుకుపోకుండా గీడే వదిలేళ్ళింది. తాత, అమ్మా, నేను గిట్లైనా గా దొరదానికి పోతా. ఏదో ఒకటి చేసి అక్కని విడిపించుకొని వస్తా. ఒరే, ఆ దొరదానికి పోవుడంటే అక్కడ చచ్చుడే కానీ తిరిగి వచ్చే ముచ్చట ఉండదురా. నువ్వు ఆగురా. అది గలతానికి పోయినందుకే మస్తు పరిశాంగా ఉంది. ఎట్లయినా అక్క గురించి తెలుసుకోవాలి. అక్కేనేమురా చూడు. ఏందే మజాకులాడుతున్నావా? ఏడున్నవే? వస్తానంటివి కదా, రాలే. నీ వాళ్ళ మీద ప్రేమ లేదా? వాళ్ళని చంపి పొందబెట్టాలా? చెప్పవే, మాట్లాడవేంది? గా దొరతానికి అక్క పోలేదా? నిన్నేనే సప్పుడు చేయవేంది? ఎవర్రా? అమ్మా, అక్క గా పట్టేలు దొరతానికి పోలేదు. ఏంద్రా నువ్వు అంటున్నది? అవునమ్మా, అక్క గాడికి పోలేదు. గాడ ఇప్పుడు ఫోన్ చేసిండు. అక్కని ఇంకా రాలేదేంటని అరుస్తుండు. మస్తు గుస్సా అవుతుండు. అంటే అక్క గాడికి పోనట్టేగా. అయితే అలకనందాడికి పోలేదన్నమాట. మరి ఆడికి పోయినట్టు? యాడికి పోయినా పర్లేదు మామ, గా రాక్షసుడితానికి పోలేదు కదా. నా బిడ్డగా గడికి బానిసగాలేదు. గదే నాకు సంతోషం మామ. అవునే తులసమ్మ, ఆ దొరతాను కాకుండా అది ఇంకెక్కడున్నా మంచిగానే ఉంటది. అమ్మా, అక్కాడికి పోలేదంటే ఏడకపోయినట్టు? మనల్ని గా దొర సముతానన్నా లెక్క చేయకుండా పోయిందంటే రాక్ స్టార్ విరాజ్ మనల్ని కాపాడుతానని నమ్ముంటుంది. తులసమ్మ, బిడ్డ విరాజతానికి పోయిందేమో. నాకు గదే అనిపిస్తుంది మామ. రేసిన్నోడా, గా ఫోన్లా విరాజ్ బాబు నెంబర్ ఉందేమో ఎతికి బాబుకు ఫోన్ చేసి ఇవ్వు. విరాజతాను బిడ్డుంటే భద్రంగా ఉన్నట్టే తులసమ్మ. ఏంటి? ఒకసారి చేయగలుపు. ఎందుకు? అబ్బా చెప్తా. నువ్వు నువ్వు గ్రేట్. నేనా? అవును, నువ్వే గ్రేట్ భర్తవి. అరే, ఇంట్లో భార్య పిల్లల్ని పెట్టుకుని ఎవరితో హీరోయిన్ ఫోటోని మొబైల్ స్క్రీన్ సేవర్ గా పెట్టుకున్న మగాళ్ళున్న ఈ దునియాలో నీలాంటోడు చాలా అరుదు. నీకు నీ ప్రేమకి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. నీకు ఇవన్నీ చూపిస్తుంది నేను చైత్రని ఎంత ప్రేమించానని చెప్పడానికి కాదు, మా ప్రేమ గొప్పతనం తెలియజేయడానికి కూడా కాదు. నువ్వు చైత్ర గురించి తెలుసుకోవాలని ఇవన్నీ చూపిస్తున్నాను.
చైత్ర గురించి మస్తుగా అబ్బా ఈ భాష వచ్చేస్తుందే మళ్ళా. చైత్ర గురించి బాగా తెలుసు. నీ నెంబర్ నుంచే కాల్ వస్తుంది. మీ వాళ్ళే అనుకుంటా, మాట్లాడు. హలో నందు, నందు ఏడున్నవే? నువ్వు మంచిగానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నానే. అనుకున్నానే నువ్వు ఆడ తానికి పోలేదంటే విరాజ్ బాబు తాను ఉంటావని చేసినా. నేను ఆ పట్టెల తానికి పోలేదని నీకెట్లా తెలిసిందే? గడు ఫోన్ చేసిండే. నువ్వు ఆ తానికి పోలేదని మస్తు పరిశాన్గా మాట్లాడిండు. సర్లే, నువ్వు పటేల్ తానికి పోలేదు, మా గదే సంతోషం. సరే సరే, నువ్వేం కంగారు పడకు. అయినా పొద్దుగలగంతా కంగారు పెట్టిపోయినవే. మేమంతా ఎంత హడలిపోయినావో నీకేం తెలుసు? అవునే అమ్మా, నేను ఆడతానికి పోవాలనే బయలుదేరినా, కానీ పోలే మళ్ళా. మంచి పని చేసినవే. చూడు, మా కోసం నువ్వు పిచ్చి పనులు చేయకే. చెయ్యనులేవే. నువ్వు గిట్ల లేకుండా మేమెందుకే బతుకుడు? ఊకే గట్ల మాట్లాడకు. మరేందే, మా కోసం నువ్వు బానిస కావద్దు. ఉంటే అందరం మంచిగా ఉందాం, లేకుంటే ఏమిలే, అందరం మంచిగా ఉంటాం అంతే. గా దొరగాడేందో మనల్ని బెదిరిస్తున్నాడు గాని గాడు మనల్ని ఏం చేయడు. మళ్ళా విరాజ్ బాబు చెప్పిండు కదా, అమ్మ ఒడిలో ఉన్నంత వరకు గా దొరగాడెప్పుడు మనల్ని పట్టుకోలేడని. అవు మళ్ళా మరి గాడి బెదిరింపుల్ని లెక్క చేసుడేందే? నువ్వు ఏమి పట్టించుకోక. మళ్ళా గా పుణ్యం కట్టుకో బాబు. మీరంతగా చెప్పాల్సిన అవసరం లేదు. నందు, హలో హలో, మీ అమ్మగారు ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు? పర్లేదు నాన్న, మీకు ఇబ్బంది కలిగించానా? నువ్వు రావడం ఇబ్బంది ఏముంటుంది? అవునత్తయ్య, మీరెప్పుడైనా మా రూమ్కి రావచ్చు. సరే, భోజనానికి రండి, అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. అప్పుడు విరాజ్ని చైత్రని ఒకటి చేద్దామంటే కుదరలేదు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీళ్ళిద్దరికి జరగాల్సిన కార్యం వెంటనే జరిపించాలి. అమ్మా, నేను హుషారుగా లేకపోతే ఈరోజు మీ అమ్మగారి ముందు మనం దొరికిపోయేవాళ్ళం. సారీ నందు, చూసుకోలేదు. ఇక నుంచి నేనే కాదు, నువ్వు కూడా అలర్ట్గా ఉండాలి. సరే. అసలు నేను ఇంట్లో ఉన్నంతసేపు నందుని కాదు, చైత్రవి. అలా ఫిక్స్ అవ్వు. మరి నేనెవరు?
నువ్వు నా కన్నయ్యవి. నిన్ను కన్నయ్య అనే పిలుస్తాను, నువ్వు నన్ను చైత్ర అనే పిలవాలి. ఎటువంటి పొరపాటు జరగకూడదు. ఏమంటావు కన్నయ్య? నువ్వు ఎలా అంటే అలానే అంటాను చైత్ర. కన్నయ్య, కింద మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. పద చైత్ర, కలిసి వెళ్దాం. అక్కడ పెట్టమ్మా, అక్కడ పెట్టు. ఇంకా ఐటమ్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి మేడం. వాటిని కూడా త్వరగా తీసుకురా. అలాగే మేడం. పెద్దోడా, మీ అమ్మ హడావిడి చూడు. కోడలు వచ్చిందని తెగ సంబరపడిపోతాంది. అయినా ఈ చిన్నోడు చైత్ర త్వరగా వస్తే అందరం కలిసి భోంచేద్దాం అనుకుంటే వీళ్ళు ఇంకా రారేంట్రా? బామ్మ, వాళ్ళతో ఎందుకే నీకు? నువ్వు వెళ్ళి తినచ్చు కదా, నీకు అసలే షుగర్ ఉంది. ఒక్క రోజుకి ఆ షుగర్ ఏం చేస్తుందిరా? చైత్రతో కూర్చొని భోంచేసి ఎన్ని రోజులైంది? ఈ రోజు వాళ్ళతోనే తింటాను. మా అత్తయ్యకి వచ్చింది డమ్మి చిన్న కోడలని తెలియక అరేంజ్మెంట్ చేసి హో అడావిడి చేసేస్తున్నారు. నిజం తెలిస్తే మా వదిన ఏమైపోతుందో ఏంటో. కాసేపు ఫీల్ అవుతారు, ఆ తర్వాత దాని తోట తీస్తారు. కాసేపట్లో ఆ డమ్మి చైత్రకి ఉందిలే. కాసేపటి వరకు ఆగడం దేనికి? ముందు అత్తయ్యకి, బామ్మగారికి, ఆనంద్ గారికి మన దగ్గరున్న సాక్ష్యాలతోటి దాని వేషం గురించి చెప్పేద్దాం. ఆ తర్వాత జరిగేది జరుగుతుంది. ఆగు స్మైలీ, నీ ఆవేశం నాకు అర్థమైంది. కానీ ఆవేశపడే ముందు ఆలోచన ఉండాలి. ఇంతమందిని నమ్మించి ఈ ఇంట్లోకి వచ్చిందంటే అదేమీ సాదాసీదా ఆడదు కాదు. అలాంటి వాళ్ళ నిజ స్వరూపం బయటికి రప్పించాలంటే ఆచితూచి అడుగు వేయాలి. తెలివిగా దాని నుంచి నిజం లాగాలి. అవును మామ్, దాని గురించి మనం నిజం బయట పెట్టబోతున్నామని దానికి ఏమాత్రం క్లూ ఉండకూడదు. మనం అడిగే విధానం దాన్ని ఎంక్వైరీ చేస్తున్నట్టుండకూడదు, క్యాజువల్గా అడిగినట్టుండాలి. మన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, మన దగ్గర సాక్ష్యం ఉందని తెలియక అదేదో పిచ్చి సమాధానం చెప్తుంది. అప్పుడు అందరి ముందు నిజం బయట పెడదాం. అప్పటి వరకు మనం ఏమాత్రం తొందరపడినా ఆ డమ్మీ వెనక విరాజ్ ఉంటాడు. మన కాల్ రికార్డ్ని ఫేక్ అనే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఛాన్స్ విరాజ్కి ఇవ్వకూడదు. అవును మామ్, బావ చైత్రమాయలో అలా అన్న అంటాడు. అందుకే కాస్త ఆలస్యమైనా టైం చూసుకోడదాం. కొంచెం వెయిట్ చేసి మళ్ళీ. కన్నయ్య, ఈ కిలాడి లేడీలు నా కోసమే ఎదురు చూస్తున్నారేమో. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయి. జాగ్రత్త. ఏంటి కన్నయ్య, చూసుకోవాలి కదా, ఎందుకు పరధ్యానంలో ఉన్నావు?
మరీ అంత గ్రాంధికం అక్కర్లేదు. ఆ, 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 జాగ్రత్త కన్నయ్య. చూసుకోలేదు చైత్ర. హా, నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంత ప్రమాదం జరిగేది. రేయ్ చిన్నోడా, ఇంకా చైత్ర నీ మీద ఈగను కూడా వాళ్ళలేదురా. చూసారా పిన్ని తన వేషాలు? అది వేషం వేస్తుంది, ఎందుకంటే డమ్మీ కదా. మరి విరాజ్ ఏంటి, దాని మాయలా ఉన్నాడా లేక విరాజ్ కూడా? బావ చైత్ర వచ్చిందన్న సంతోషంలో నిజమేదో మోసమేదో చూడలేకపోతున్నాడు అంతేమా. ఏంటోనే, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు.